మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ దివానా బాగుందండి. మంచిగా అనిపించింది సినిమా. మార్నింగ్ చూసిన సినిమా ఎఫెక్ట్కి కొంచెం హెడ్ఏక్గా ఉంది. అంటే సో బేసికలీ ఒక చిన్న పాయింట్ చెప్తా. నాకేంటంటే బ్యాడ్ ఫిల్మ్ చూస్తే ఆ రోజు నాకు ఎంత మంచి జరిగినా కూడా చాలా డిప్రెషన్ స్టేజ్లో ఉన్నట్టు ఉంటాను నేను. కానీ ఒకవేళ మంచి సినిమా చూస్తే మాత్రం ఎంత దారుణం జరుగుతున్నా కూడా కొంచెం ఫేస్ మీద స్మైల్ వేసుకుని ఉంటా. ఈ సినిమా చూసి నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైం వరకు కూడా ఫేస్ మీద స్మైల్ అయితే అట్లా ఉంది. సో ఈ సినిమా ట్రైలర్ చూసి యాక్చువల్లీ డౌట్ పడ్డా, ఏదో కొడుతుంది ఏంటి అనుకున్నా. బట్ సో నేను డౌట్ పడింది రాంగ్ అని నాకు అర్థమైంది. ఈ సినిమాలో యాక్చువల్లీ చాలా మెటీరియల్ ఉంది, ట్రైలర్లో అంత రివీల్ చేయలేదు. మెయిన్గా ఈ సినిమాలో లవ్ ట్రాక్ని హైలైట్ చేశారు, కానీ లవ్ ట్రాక్ కంటే ఫ్రెండ్షిప్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. నేనేం స్పాయిల్ చేయదలుచుకోలేదు, బట్ ఫ్రెండ్షిప్ అనే ఒక పాయింట్ని పట్టుకొని 2 సీన్స్ ఉంటాయి. ఎక్సలెంట్. అసలు ఫస్ట్ దానికైతే ఎక్సలెంట్ అనిపించింది. సూపర్, అంటే మంచి సీన్. అది ఒక హై వచ్చింది. చూడండి, మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ దగ్గర ఫ్రెండ్షిప్ని ఎక్సలెంట్గా వర్కౌట్ చేశారు అక్కడ. ఇంకా లవ్ స్టోరీ గురించి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏంట్రా బాబు ఇది కొంచెం నిబ్బలా ఉంది అంటే ఎవరో అనుకున్నా. బట్ డైరెక్టర్ మెచ్యూరిటీ అండ్ ఆ రైటింగ్ మెచ్యూరిటీ అనేది మెల్లగా క్యారెక్టర్ ఆర్క్తో పాటు ఇట్లా కనిపిస్తుంది అనమాట. మెయిన్గా ఈ సినిమాలో నాకు హైలైట్ అనిపించింది అయితే పర్ఫార్మెన్సెస్ అండి. పర్ఫార్మెన్సెస్ అందరు బాగా చేశారు. మెయిన్గా ఫ్రెండ్ గ్యాంగ్ అయితే ఎక్సలెంట్గా చేసింది. ఎక్కడో కొన్ని జోక్స్ కానీ కొన్ని సీన్స్ కానీ ఫోర్స్డ్గా పెట్టారని అనిపిస్తుంది కొంచెం. బట్ అది మినహాయించి ఓవరాల్ స్టోరీలో అంతా మంచి ఫ్లో ఉంటుంది. నరేష్ గారు కూడా యాక్టింగ్ ఎక్సలెంట్ చేశారు. ఒక సీక్వెన్స్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్. అసలు నన్ను అడిగితే సినిమా మొత్తానికి లవ్ స్టోరీ కాదు, ఇవన్నీ కాదు, అది మెయిన్ క్రక్స్ పాయింట్ అనమాట. అంటే యాక్చువల్ ఐడియా అది, సినిమా ఐడియా, ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్. టెక్నికల్ విషయాలు మాట్లాడుకుంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ చేసినాయి యాక్చువల్లీ. అంటే సీన్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఎక్కడైనా మ్యూజిక్ చాలా వరకు సేవ్ చేసింది. అండ్ సినిమాటోగ్రఫీ ప్రాబ్లం ఏంటంటే సినిమాటోగ్రఫీ తోటి న్యాచురల్గా ఉంది, గ్రౌండెడ్గా ఉంది. బట్ ఏందో కొన్ని సీన్లలో ఎదురుగా స్టూడియో లైట్ కనిపిస్తూ ఉంటుంది. అది ఏం రకమైన సినిమాటోగ్రఫీ నాకు అర్థం కాదు. న్యాచురల్ అంటే తెలిసిపోతుంది కదా, ఇక్కడ సినిమా షూట్ లాగా అనిపిస్తుంది అది. నేను యాక్చువల్లీ భలే భలే మగాడు సినిమా టైం నుంచి నాకు ఈ కంప్లైంట్ ఉంటుంది. ఎందుకు అదే అంటే అవతల నుంచి లైట్ పడ్డం ఇటు విజువల్గా బాగుంటుందేమో, కానీ ఆ లైట్ మొత్తం కనపడుతుంటే చిరాకు వచ్చేస్తుంది. అట్లాంటి షార్ట్స్ కొన్ని ఉంటాయి. సో అంతగా సాటిస్ఫాక్షన్ ఏమి అనిపించలేదు సినిమాటోగ్రఫీ తోటి. బట్ స్టోరీ రైటింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించినాయి. మ్యూజిక్ ఒక మంచి యాడెడ్ అసెట్ ఈ సినిమాకి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బాగుందండి సినిమా, మంచి సినిమా. సో అదండి మ్యాటర్. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.